హరే కృష్ణ. ఇప్పుడు చూడండి, మనము మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి కర్రీ చేస్తూ ఉన్నాను. దానికి పెసరపప్పు ఒక్కటే గ్లాస్ పెట్టుకొని లైట్గా రోస్ట్ చేసుకుంటాం. వేయించిన పెసరపప్పుని ఒకసారి వాష్ చేసుకొని కుక్కర్లో తక్కువ నీళ్ళు ఒక ఒక విజిల్ చాలండి, ఎక్కువ ఇది వద్దు, సన్న పేస్ట్ అయిపోతుంది. బాయిల్ చేసుకుంటాం. ఒక కడాయిలో 4-5 స్పూన్లు ఆయిల్ వేసుకొని హీట్ అయినాక సాసులు వేసుకొని వేస్తామండి. సాసులు స్టిక్ అయినాక ఒక పెద్దది 3 ఎర్రగడ్డలు, కొంచెం కరివేపాకు వేసుకుంటాం. ఆనియన్స్ ఫ్రై దాని జట్లోనే ఒక 10 పచ్చిమిరపకాయలు, మన కారం తగ్గట్టుగా పచ్చిమిరపకాయలు వేసుకుంటాము, ఫ్రై చేస్తాం. ఆనియన్స్ సగం ఫ్రై అయిపోయిందండి. దీంట్లోకి ఒక 4 టమాటాలు కట్ చేసి వేసుకుంటుంది. అది కొంచెం బాగా సాఫ్ట్ అయ్యే వరకు ఫ్రై చేసుకుంటాం. ఎండు కొబ్బరి 1 కప్పు, శనగిత్తనాలు వేయించుకొని పొట్టు తీసిండేది 1 కప్పు, వెల్లుల్లి కొంచెము, ఇదంతా వేసుకొని ఇప్పుడు మనం మిక్సీలో పౌడర్ చేసుకుంటాం. టమోటాను సాఫ్ట్ అయింది. ఇప్పుడు మెయిన్ ఐటమ్ మెంతి కూర. ఇది వచ్చేసి పిగ్ బంచెస్ 2 ఎత్తుకొని క్లీన్ చేసి కట్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు దీంట్లోకి అంతా వేసి ఫ్రై చేసుకుంటాం. చూడండి ఎంత కలర్ఫుల్గా కానొస్తుంది కదా. ఇప్పుడు మెంతాకును ఫ్రై అవుతా ఉంది. మనము ఇది కొంచెం బాగా ఫ్రై చేసుకునేసి లిడ్ మూసుకొని ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకుంటాం. చూడండి, మన మెంతాకు అంతా ఇది ఫ్రై అయిపోయింది. ఇప్పుడు దీంట్లోకి ఉప్పు, పసుపు, కారము, ధనియాల పొడి, ప్లెయిన్ ధనియాల పొడి అంతా వేస్తాము. కారం చూసుకొని వేయండి, ఆల్రెడీ పచ్చిమిరపకాయలతో వేస్తున్నాం. చూడండి, మన పెసరపప్పు బాయిల్ అయిపోయింది. చాలా ముద్దొద్దు, ఇట్లా విడిపొడి ఉంటే చాలు. మనము ఇది మిక్సీ పెట్టుకొని ఉంటే ఎండు కొబ్బరి, పల్లి, తెల్లగడ్డల పొడి వేసేస్తూ ఉంటాం. ఇప్పుడు వేసి బాగా మిక్స్ చేసుకుంటాం. మన ఈ పెసరపప్పుని సహా దీంట్లోకి అంతా వేసుకొనేసేసి బాగా మిక్స్ చేసుకుంటాము. వాటర్ అంటూ వద్దు, నేను ఎందుకు అంటే చెప్తాను కొనాలో. ఇప్పుడు ఎట్లుండేది అట్లా మనము వేసుకొని మిక్స్ చేసుకుంటాం. ఇది వాటర్ లెవెల్ లేదు, డ్రైగా ఉంది. ఇట్లే కావాలంటే పల్లె మీద తీసుకోవచ్చు, కానీ నేను చేస్తూ ఉండేదానికి ఈ 1 కప్ అంతా వాటర్ వేసుకుంటే మన పెసరపప్పులో మిగిలినను వేసుకోవచ్చు, లేదంటే సపరేట్గానూ వేసుకోవచ్చు. అంత బాగా మిక్స్ చేసుకుంటాం. ఇప్పుడు చూడండి, అంతా బాగా మిక్స్ చేసుకున్నాము. ఈ కన్సిస్టెన్సీనే చాలు. మనకు కావాలంటే ఉప్పు, కారము ఈ లెవెల్లో మనకు కావాలంటే ఇంకొంచెం అడ్జస్ట్ చేసుకొనేసి బాయిల్ చేసుకోవచ్చు. ఇదేనండి మనది మెంతి పెసరపప్పు ముద్దకూర. చపాతీ, రోటీ, జొన్న రొట్టి, రైస్ ఏమిట్ల కన్నా చాలా అంటే చాలా బాగుంటుంది. మళ్ళీ మెంతి కూరను హెల్త్, పెసరపప్పును తంపు. ఇది ఒకసారి టేస్ట్ చేయండి, చాలానే బాగుంటుంది. ఇది ఒక 2 మినిట్స్ లిడ్ మూసుకొని బాయిల్ చేసుకుంటాం. చూడండి, ఈ మన పెసరపప్పు మెంతి ముద్ద కూర రెడీ అయిపోయింది. ఈ కన్సిస్టెన్సీ ఫైనల్కి వస్తే చాలు. చాలా ఇంకా నీళ్ళు వద్దు. చాలా టేస్టీగా, కలర్ఫుల్గా వచ్చింది. చాలా హెల్తీగా ఉంది. అందరూ ట్రై చేయండి. మన దాల్ సర్వింగ్కి రెడీ అయిపోయింది. మెంతాకు పెసరపప్పు ముద్ద కూర రెడీ అయిపోయింది. దీనికి కొత్తిమీర అంతా ఏమీ వద్దు, చాలా హెల్తీగా ఉంటుంది. అందరూ ట్రై చేయండి. థ్యాంక్ యూ.